అందరిది ఒకటే క్వశ్చన్ మామ. ఏందంటే మ్యాక్ ప్రైజులు పెరుగుతున్నాయి గదా! ఇప్పుడు నెక్స్ట్ ఐఫోన్ ప్రైజెస్ గూడా పెరుగుతాయా? మేమేం చేయాలి? ఎందుకంటే మీ అందరికి చాలా మంది తెలుసు ఐఫోన్ కదా! సో, యాపిల్ ఒక్కటి ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తుందంటే యాపిల్ ఒక్కటే ఇంక్రీజ్ చేస్తుందని గాదు. సో, నమస్తే మామ. నమస్తే. 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 వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు విచిత్రాలు. మామ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. నేను ఆసమ్‌గున్నా. ఈరోజు సండే. సో, నాకు హాలిడే అన్నమాట. సో, ఐయామ్ హావింగ్ లాట్ ఆఫ్ ఫన్. తెలియని వాళ్ళకు హాయ్, తెలిసిన వాళ్ళకు నమస్తే, ఆదాబ్, ఆదాబ్, ఆదాబ్. మై నేమ్ ఇస్ వివేక్. నేను లైఫ్ స్టైల్ గురించి, ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి కంటెంట్ చేస్తాను అన్నమాట. ఇఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సబ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. యా, లెట్స్ రోల్ ఇట్ అవుట్. ఈ సొల్లంతా వద్దు మామ. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చినాం కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అందరిది ఒకటే క్వశ్చన్ మామ. ఏంటంటే మ్యాక్ ప్రైజులు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరుగుతాయా? మేము ఏం చేయాలి? ఎందుకంటే చాలా మంది ఐఫోన్ కొందాం అనుకుంటారు కదా. సో వాటి ప్రైజులు కూడా పెరిగితే ఏంటి సిచ్యువేషన్ అండ్ ఎంత పెరుగుతుండొచ్చు? ఇట్ మైట్ బి 10,000, 20,000 అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? సో ఎంత పెరుగుతుండొచ్చు ఇవన్నీ? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మ్యాక్ బుక్ వచ్చే వరకు కొన్ని అయితే $100 పెరిగినాయి, కొన్ని ఇంకా 200 పెరిగినాయి, కొన్ని 400 వరకు కూడా పెరిగినవి ఉన్నాయి. సో ఇండియాలో కూడా అంతే సేమ్. కొన్ని 20,000, 30,000 అండ్ 40,000 కూడా పెరిగినాయి. నేను ఇండియా ప్రోడక్ట్స్ పెరిగిన రేట్ ఇంకా యూఎస్లో ప్రోడక్ట్స్ పెరిగిన రేట్ నేను ఇక్కడ వేస్తా. జస్ట్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ టు ద టాపిక్ మామ, మెయిన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి అంటే అబ్సల్యూట్లీ పెరుగుతుండొచ్చు మామ. సో అబ్సల్యూట్లీ పెరుగుతుండొచ్చు. వి నెవర్ నో. ఎప్పుడైనా పెరుగుతుండొచ్చు. ఇట్ మైట్ బి టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, వి నెవర్ నో. సో పెరుగుతుండొచ్చు. అండ్ ఐఫోన్ ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ కాకుండా ఐఫోన్ 18 సెప్టెంబర్లో వస్తుంది కాబట్టి దానితోటి ప్రైస్ అనేది అవుతుండొచ్చు. బట్ ద బెటర్ సొల్యూషన్ ఏంటంటే రీటైలర్ ప్రైస్ మీద ఒక కన్నేసి ఉంచడం బెటర్. ఇఫ్ యూ వాంట్ టు బై ఐఫోన్, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో. సారీ గాయస్. అసలు ఏమైందంటే నా దగ్గర మ్యాక్ బుక్ ప్రో ఉంది, M2. నేను 2024లో కొన్నా దీన్ని. ఇది వచ్చేసి నాకు పడింది $2,200. బట్ నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ ఒక 3 years అయిపోయింది కదా ఇది కొని. సో దీన్ని స్విచ్ చేద్దాం అనుకున్నా. బట్ కాకపోతే అప్పుడే ప్రైజెస్ పెంచారు. సో ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. సో ఐఎమ్ జస్ట్ having this and it was pretty good, actually pretty good. అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే లైన్స్లో తీసుకోవడం ఇప్పటివరకు. సో ఒకవేళ ప్రైస్ పెరిగినా కానీ మీ దగ్గర ఆల్రెడీ 17 ఉంటుంది కాబట్టి మీరు 18 వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా స్విచ్ కొట్టేస్తే అయిపోతుంది. సో అది మా విషయం. ఇంకొకటి ఏంటంటే నేనేం మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి. ఏంటంటే నేను ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది మీరు నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటా. ఇట్ మైట్ బి మై టాకింగ్ స్పీడ్, ఇట్ మైట్ బి ద కాన్ఫిడెన్స్, ఆర్ ఇట్ మైట్ బి ఇట్ జస్ట్ లెట్ మీ నో. అండ్ చూసినారు కదా, నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పిన, ఫస్ట్ ఇంట్రోలో చెప్పా, నాకు కొంచెం అలవాటు అయితే నేను దుల్లగొట్టేస్తాను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అమ్మ నేను నిజంగా చెప్తున్నా, నా ఫస్ట్ ఇంట్రోకి ఇప్పుడున్న కెమెరాకి చాలా 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 తేడా ఉంది. సో ఐ కెన్ ఫీల్ ఇట్. ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ నౌ అండ్ ఐఎమ్ మోర్ క్యాపబుల్ ఆఫ్ స్పీకింగ్ అండ్ ఐఎమ్ మోర్ క్యాపబుల్ ఆఫ్ నాట్ కేరింగ్ పీపుల్. యు నో వాట్ ఐ మీన్, రైట్? సో మ్యాక్ ప్రైస్ పెరిగినాయి అని చెప్పిన కదా. మ్యాక్ ప్రైస్ అసలు ఎందుకు పెరిగినాయి చెప్తా. సో మామ ఈ రోజు రేపట్లలో ఏంటంటే ఏకి చాలా భూమి వచ్చింది మామ. ఇన్ స్పాన్ ఆఫ్ 18 months, రైట్? ద ఏఐ అని చెప్పి ప్రపంచం మొత్తం పీక్లాడుతుంది. ప్రతి ఒక్క విషయంలో ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ప్రతి ఒక్క విషయంలో యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క విషయంలో
ఇంజెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ ఆసమ్. బట్ ఎవడు యాక్టింగ్ లాడు చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఎప్పుడైనా టూ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ మంచే కాదు, చెడు కూడా ఉంటది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇట్లా పెరిగిపోయే వరకు ఏమైందంటే ఆ ర్యామ్, ఆ జీపీయూ ఉంటుంది కదా, ఆ డిమాండ్ కి రీచ్ అవ్వలేకపోయింది అనమాట. ఆ రీచ్ అవ్వకపోవడం వల్ల ఆ గ్యాప్ ని కవర్ చేసడానికి డిమాండ్ అండ్ సప్లై, రైట్, దే పుష్ ద ప్రైజెస్ ఆఫ్ ది ర్యామ్ అండ్ జీపీయూస్. సో ఈవెన్చువల్ గా అది వచ్చేసి ఆల్ అదర్ గ్యాజెట్స్ పడింది మామ. నాట్ ఓన్లీ మ్యాక్స్, ఏదైతే ర్యామ్ ఇంకా జీపీయూ యూజ్ చేస్తున్నామో, ఏ ప్రోడక్ట్ లో అయితే మనం ర్యామ్ ఇంకా జీపీయూ యూజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ అనేది ప్రైస్ పెరుగుతుండొచ్చు ఫ్యూచర్ లో. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దెమ్ పెరిగినాయి, లైక్ ఎక్స్బాక్స్ అండ్ స్టఫ్. ఎక్స్బాక్స్ ఇంకా మామ ఓన్లీ ఐఫోన్ ఒక్కటే కాదు, సామ్సంగ్ ప్రోడక్ట్స్ కానీ డిఫరెంట్ కంపెనీ ప్రోడక్ట్స్ కానీ పెరుగుతుండొచ్చు ఇన్ ద ఫ్యూచర్. అండ్ ప్రిపేర్గా ఉండండి మామ, దేనికైనా రెడీ అనేలా ఉండండి. సో సో ఈవెన్చువల్గా ఇదంతా ప్రెషర్ వచ్చి ఏమైందంటే కంపెనీస్ మీద పడింది. ఆబ్వియస్గా కంపెనీ వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి పే చేయదు కదా దేనికైనా. సో దే అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒక ప్రోడక్ట్ 10 రూపీస్ ఇచ్చి తయారు చేసినప్పుడు ఆబ్వియస్గా నేను 12 రూపీస్కి అమ్మాలనుకుంటాం అమ్మ, అంతేగాని 9 రూపీస్కి అమ్మితే నాకు ప్రాఫిట్ ఉండదు కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్నమాట, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. हमने बोल दिया ऑलरेडी caution किया. సో అందుకే మ్యాక్ ఫస్ట్ 8 సబ్ ఇచ్చారు, తర్వాత పెంచేశారు, కానీ ఘోరంగా పెంచారు మామ. కొన్ని ప్రోడక్ట్స్కి అయితే నియర్లీ 25% పెరిగింది ప్రైస్. సో ఐఫోన్కి పెరుగుతుండొచ్చు అంటే, ఎందుకంటే సెప్టెంబర్లో 18 వస్తుంది కాబట్టి 18తో పాటు ఫ్రమ్ 18 ద ప్రైజెస్ మైట్ బి ఇంక్రీజ్, ఫ్రమ్ 18 ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుండొచ్చు, లేకపోతే ఈ 17 ఇంకొక 10-15 డేస్లో కూడా పెరుగుతుండొచ్చు. వి నెవర్ నో, వి కెనాట్ ప్రిడిక్ట్ అనమాట ఈ సిచ్యువేషన్లో. బట్ పెరగడం మాత్రం పక్కా, ఇప్పుడు పెరుగుతాయా తర్వాత పెరుగుతాయని తెలియదు, కానీ పెరగడం మాత్రం 100% డామ్ షూర్ అని నేను అనుకుంటున్నా. అరే ఏంట్రా ఇది? మళ్ళీ నన్ను కామెంట్లో వేసుకోండి, ఏ ప్రైస్ పెరుగుతా అన్నావు కదా పెరగలేదు ఎందుకని. దట్ వాస్ మై ప్రెడిక్షన్, ఇట్స్ ఓన్లీ ప్రిడిక్షన్, ఓకే. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. మామ క్రేజీ అనిపిస్తుంది మామ, ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన ఫీల్ మామ. ఇట్లా కూర్చొని మాట్లాడడం అంటే నాకు సరదా తెలుసా. ఇట్లా ఇష్టమైన చేసినప్పుడు వచ్చే మజా నువ్వు ఇష్టం లేనిది 10 ఏళ్ళు చేసినా రాదంటారు కదా, అదే ఇది మామ. చూస్తున్నావు కదా నేను ఎంత జోష్గా మాట్లాడుతున్నాను. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. మామ ఇప్పుడు మ్యాక్ గురించి మాట్లాడుకున్నాం, ప్రైజెస్ ఎందుకు పెరిగినాయో మాట్లాడినాం, ఐఫోన్ గురించి ఏమవుతుందో అన్ని మాట్లాడేసాం. ఏమైతే అంటే మామ ఆల్రెడీ యాపిల్ అనేది మెయిన్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అండ్ స్టఫ్, తెలుసు కదా. సో యాపిల్ ఒక్కటి ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తుందంటే యాపిల్ ఒక్కటే ఇంక్రీజ్ చేస్తుందని కాదు. సో ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ నేను చెప్పేది ఏంటంటే, వేరే కంపెనీస్ కూడా యాపిల్ ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ప్రైజెస్ పుష్ చేస్తాయి సూన్ ఆర్ లేటర్. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ప్రైజెస్ పుష్ చేసినాయి, సో ఇంకా కొన్ని పుష్ చేస్తుండొచ్చు. సో నా చిన్న సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం తొందరగా కొనుక్కోండి. లెస్ ప్రైస్ ఉన్నప్పుడు, మంచి డీల్స్లో ఉన్నప్పుడు కొనుక్కోండి. దట్ వాట్ ఐ కెన్ సే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ చెస్, గుడ్ నైట్, హ్యావ్ ఎ బ్లాస్ట్ డే.